ఓకే. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే చాలాసార్లు మనకి డౌట్ ఏంటంటే వెయిట్ లెంత్ LENGTH ఈ లెంత్ వేరియబుల్కి లెంత్ మెథడ్కి డిఫరెన్స్ ఏంటి అంటే లెంత్ వేరియబుల్ ఎప్పుడు వాడాలి, లెంత్ మెథడ్ ఎప్పుడు వాడాలి అనేది అసలు మెయిన్ డౌట్ అనమాట చాలామందికి. ఎందుకంటే కొన్నిసార్లు లెంత్ని ఎక్కడ వాడాలో తెలీదు, లెంత్ మెథడ్ని ఎక్కడ వాడాలో తెలీదు. అలాంటి టైంలో మనం చాలా ఇబ్బంది ఫేస్ చేస్తాం. నేను ఇక్కడ క్లియర్ ఐడియా ఇవ్వడం కోసం చెప్తాను. ఇది ఏంటంటే ఓన్లీ అరేస్కి మాత్రం యూజ్ చేయాలి. ఈ లెంత్ వేరియబుల్ అనేది దీనికి అరే సైజ్ని ఫైండ్ అవుట్ చేయడానికి లెంత్ వేరియబుల్ని యూజ్ చేయాలి. ఈ లెంత్ వేరియబుల్ ఏంటంటే ఇట్స్ ఎ ఫైనల్ వేరియబుల్. ఇది ఒక ఫైనల్ వేరియబుల్. సో ఫైనల్ వేరియబుల్ అని మనం చెప్పామంటే ఇది ఎక్కడ మారదు ఇంకా. సో ఇది ఒక ఫైనల్ వేరియబుల్. సో ఇది ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ద అరేస్, ఎక్స్క్లూజివ్లీ ఫర్ అరేస్. అండ్ దీని మెయిన్ పర్పస్ ఏంటి? వాట్ ఈస్ ద పర్పస్ ఏంటి? సైజ్ ఆఫ్ ఏ అరే సైజ్ అనేది మనకి ఇస్తుంది. సో మనం లెంత్ వేరియబుల్ని వాడాలి. ఆ లెంత్ వేరియబుల్ ఎవరి కోసం వాడాలి? అరేస్ కోసం మాత్రమే వాడాలి. ఇది ఒక ఫైనల్ వేరియబుల్. సో ఇది ఒక ఫైనల్ వేరియబుల్. ఈ వేరియబుల్ ఇవ్వడం వల్ల మనకి ఏమొస్తుంది? సైజ్ ఆఫ్ ఏ అరే వస్తుంది. సపోజ్ నేను ఇంట్ x is equal to new int of 3. ఇక్కడ నేను ఏం చేశాను? ఇట్స్ ఏ డిక్లరేషన్, ఇట్స్ ఏ క్రియేషన్. నేను ఒక అరేని డిక్లేర్ చేసి క్రియేట్ చేశాను. సో ఇప్పుడు నేను ఇట్లా అప్లై చేశాను. SOPLN ఆఫ్ x డాట్ లెంత్ మెథడ్ ఇచ్చాను. నెక్స్ట్ ఇంకోటి SOPLN అంటే సిస్టమ్ అవుట్పుట్ println x డాట్ లెంత్ వేరియబుల్ ఇచ్చా, అంటే ఫైనల్ వేరియబుల్ ఇచ్చా. సో ఈ రెండు ఇచ్చినప్పుడు ఏమొస్తుంది? ఇలా ఇచ్చినప్పుడు ఏమొస్తుందంటే ఇదొక కంపైల్ టైమ్ ఎర్రర్ వస్తుంది. ఇదేం రిటర్న్ చేస్తుందంటే దీని యొక్క సైజ్ ఇక్కడ ఏం మెన్షన్ చేశాను? 3 మెన్షన్ చేశాను కాబట్టి 3ని రిటర్న్ చేస్తుంది. ఏమంటుందంటే కెనాట్ ఫైండ్ ద సింబల్. అది యొక్క ఫైనల్ మెథడ్ ఏంటంటే లెంత్ అది అని చెప్పి ఇదొక ఫైనల్ మెథడ్ అని చెప్తుంది. అంటే కెనాట్ ఫైండ్ ద సింబల్ అంటుంది. ఓకే, అలాంటి కంపైల్ టైమ్ ఎర్రర్ అనేది వస్తుంది. కానీ ఇక్కడ లెంత్ ఫైనల్ వేరియబుల్ యూజ్ చేస్తే మనకేమొస్తుంది? అవుట్పుట్ 3 అనేది వస్తుంది. సరే, ఓకే. లెంత్ అనేది ఫైనల్ వేరియబుల్. ఇట్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ అరేస్. అరే యొక్క సైజ్ని రిటర్న్ చేస్తుంది. మరి లెంత్ మెథడ్ దేనికి? సో లెంత్ మెథడ్ దేనికంటే ఇట్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ద స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్. దేనికోసం? స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్ కోసం నేను ఏం వాడతాను? లెంత్ మెథడ్ని వాడతాను. ఇది ఏం రిటర్న్ చేస్తుంది? నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ దట్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఏ స్ట్రింగ్ లోపల ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో అది లెంత్ మెథడ్ అనేది రిటర్న్ చేస్తుంది. ఇది ఓన్లీ ఫర్ స్ట్రింగ్స్ ఆబ్జెక్ట్ కోసం. అదే లెంత్ అనేది ఇట్స్ ఎ వేరియబుల్. ఇదేమో మెథడ్. లెంత్ మెథడ్ కూడా ఫైనల్ మెథడే. లెంత్ మెథడ్ కూడా ఇదొక ఫైనల్ మెథడే. అంటే ఒక ఫైనల్ క్లాస్ని డిఫైన్ చేస్తారు. ఆ ఫైనల్ క్లాస్ అంటే స్ట్రింగ్ అనేది ఫైనల్ క్లాసు. ఆ ఫైనల్ క్లాస్ లోపల డిఫైన్ చేసే మెథడ్స్ని కూడా మనం ఏం చెప్పొచ్చు అంటే ఫైనల్ మెథడ్స్ కిందే వస్తాయన్నమాట. ఓకే, ఇప్పుడు ఇదే జరిగింది. సో మనకి ఏదైతే స్ట్రింగ్ ఉందో స్ట్రింగ్ అనేది బేసికల్గా ఒక ఫైనల్ క్లాసు. ఆ ఫైనల్ క్లాస్ లోపల మనకి ఈ లెంత్ మెథడ్ అనేది డిఫైన్ చేసింది. సో అది డిఫైన్ చేస్తుంది కాబట్టి ఇది కూడా ఫైనల్
మెథడ్ అనమాట, లెంత్ మెథడ్. ఆ లెంత్ మెథడ్ ఏం చేస్తుంది, ఎక్స్క్లూజివ్లీ స్ట్రింగ్స్ కోసం యూజ్ చేస్తారు దాన్ని. సో ఇది ఏం రిటర్న్ చేస్తుంది, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ దట్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఏ స్ట్రింగ్. సపోజ్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకుందాం, స్ట్రింగ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు జావా అని ఇచ్చా, స్ట్రింగ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు జావా. అప్పుడు సిస్టమ్ అవుట్ ప్రింట్ ఎల్ఎన్ ఎస్ డాట్ లెంత్ వేరియబుల్ ఇచ్చా. నెక్స్ట్ ఎస్ఓపి ఎల్ఎన్ ఎస్ డాట్ లెంత్ మెథడ్ ఇచ్చా. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, దీనికోసం ఏమో నాకు ఏమొస్తుంది, కంపైల్ టైమ్ ఎర్రర్ వస్తుంది, కెనాట్ ఫైండ్ ద సింబల్. ఆ వేరియబుల్ లెంత్ అనేది చెప్తుంది. అది ఇక్కడ ఏమిస్తుంది, 4 రిటర్న్ చేస్తుంది. ఎందుకంటే ఈ స్ట్రింగ్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, 4 ఉన్నాయి. సో 4ని రిటర్న్ చేస్తుంది. అర్థమైందా? సరే, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు మనకి మల్టీ డైమెన్షనల్ అరేస్ ఉన్నాయి కదా. సో మల్టీ డైమెన్షనల్ అరేస్లో సపోజ్ నేను ఇలా ఉంది, ఇంట్ 2 dimension ఏ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఇంట్ 6 3 ఇలా ఉంది. సో ఇప్పుడు నాకు ఏమి రిటర్న్ చేస్తున్నా, ఇప్పుడు నేను ఏ డాట్ లెంత్ అన్నా, అంటే ఏ లెంత్ అంటే దీని బేస్ సైజ్ ఏముందో దాన్ని రిటర్న్ చేస్తుంది. అట్లా కాకుండా f0 డాట్ లెంత్ అని ఇచ్చాను అనుకో, అప్పుడు 3ని రిటర్న్ చేస్తుంది. ఎందుకంటే ఇవేమో 6 1 2 3 4 5 6 కదా, ఈ 6కి మళ్ళీ కింద 3 ఉంటాయి, ఇలా 3 ఇలా ఉంటాయి కదా. సో ఇదేమో ఏ. సో దీని లెంత్ ఎంత అవుతుంది, లెంత్ వేరియబుల్ అప్లై చేస్తే 6 వస్తుంది, దీని లెంత్ అవుతుంది 3 అవుతుంది. సో ఇలా ఫైండ్ అవుట్ చేస్తారన్నమాట. అంటే లెంత్ వేరియబుల్ అప్లికబుల్ ఫర్ ఓన్లీ ఫర్ అరేస్, వేర్ లెంత్ మెథడ్ ఈజ్ అప్లికబుల్ ఫర్ ఓన్లీ స్ట్రింగ్ అరేస్. ఇది మెయిన్ డిఫరెన్స్. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు, చాలా ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనం లెంత్ మెథడ్ వాడాలా, లెంత్ వేరియబుల్ వాడాలా అనేది మనకు అర్థమైపోతుంది. సరే, నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఎనానిమస్ అరేస్. అనానిమస్ అంటే ఏంటి? అనానిమస్ అంటే ఐడెంటిఫైడ్, అన్నేమ్డ్, ఇట్లా కదా మీనింగ్. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం కొన్నిసార్లు అరేస్ని క్రియేట్ చేస్తాం కానీ దానికి నేమ్ అనేది ఉండదు. అంటే నేమ్లెస్ అరేస్ అనమాట. సింపుల్గా చెప్పాలంటే నేమ్లెస్. అనానిమస్ అంటే అన్ఐడెంటిఫైడ్ ఆర్ నేమ్లెస్ అరేస్ని ఏమంటారు? నేమ్లెస్ అరేస్ని అనానిమస్ అరేస్ అంటారు. సో ఈ అంటే ఏంటి, దానికి ఒక నేమ్ ఉండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ న్యూ ఇంట్ 3 అని క్రియేషన్ చేశానా, అప్పుడు దీనికి ఎక్స్ అని ఒక నేమ్ ఉంది. అంటే ఈ అరే పేరు ఏంటి, ఎక్స్ అరే పేరు. కానీ ఈ అరేకి అసలు నేను ఇప్పుడు డిఫైన్ చేసే అరేకి అసలు నేమే ఉండదు. అలా నేమే ఉండకపోతే దాన్ని ఏమంటారు, అనానిమస్ అరేస్ అంటారు. సో దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే అది ఫ్యూచర్ యూజెస్కి ఉపయోగపడదు, కానీ ఫర్ ఇన్స్టెన్స్ యూసేజ్ అంటే అప్పటికప్పుడు యూజ్ అవుతుంది. అంతే, మనకి అప్పటికప్పుడు యూజ్ అవుతుంది. అంటే ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ అనానిమస్ అరే ఈజ్ జస్ట్ ఫర్ ద ఇన్స్టెన్స్ యూజ్కి మనం వాడతాం అనమాట. ఎలా అంటే న్యూ కీవర్డ్ ఉండాలి, ఏదైతే డేటా టైప్ ఆ డేటా టైప్ పెడతాం. సో ఆ డేటా టైప్ పెట్టి ఇక్కడ డైరెక్ట్గా వాల్యూస్ 1 ఫర్ బ్రాకెట్లో 10 20 30 40 ఇలా ఇస్తాం. సో ఇది ఏంటంటే దీనికి అసలు నేమింగ్ ఉండదు, కానీ నేమ్ లేకుండా మనం ఏం చేసాం, అరేని క్రియేట్ చేసాం. సో ఇట్స్ ఏ నేమ్లెస్ అరే.
ఇట్స్ ఏ నేమ్లెస్ అరే. అర్థమైందా? సపోజ్ ఈవెన్ 2 డైమెన్షనల్ అయిన ఇంట్ వెయిట్, సో 2 పెట్టామంటే ఏంటి 10, 20, 30, 40. సో ఎలా డిఫైన్ చేస్తాం? ఇట్లా డిఫైన్ చేస్తే దాన్ని ఏమంటారు? ఇట్స్ ఎ నేమ్లెస్ అరే ఆర్ అనోనమస్ అరే అంటారు. ఓకే, అది వీ కాంట్. అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ ఒకటి చెప్పాలి. అదేంటంటే ఎప్పుడైతే ఈ నేమ్లెస్ అరేస్ని చేసేటప్పుడు ఇక్కడ మనం సైజ్ని మెన్షన్ చేయం. ఓకే, సైజ్ని మెన్షన్ చేయం. ఇక్కడ మెయిన్ నోట్ ఏంటంటే at the time of anonymous array creation we cannot specify the size. Of an array. ఒకవేళ ఫోర్స్డ్గా మీరు ఏమన్నా ఇక్కడ సైజ్ని కానీ మెన్షన్ చేస్తే అది కంపైల్ టైం ఎర్రర్ ఇస్తుంది. ఇది ఒక రూల్ ఏంటి, ఫస్ట్ ఎలా ఉండాలి, న్యూ కీవర్డ్ ఉండాలి, దాని తర్వాత అది డేటా టైప్ ఉండాలి, దాని తర్వాత వాల్యూస్ అనేవి ఇనిషియలైజ్ చేయాలి. సో ఇది నేమ్లెస్ అరే ఆర్ అనోనమస్ అరే అవుతుంది. ఓకే, ఇక్కడ నో సైజ్ వీ కెనాట్ మెన్షన్ ద సైజ్. ఒకవేళ మెన్షన్ చేస్తే ఏమొస్తుంది, ఎర్రర్ వస్తుంది. సో కంపైల్ టైం ఎర్రర్ వస్తుంది. లెట్స్ సే న్యూ ఇంట్ 3 ఇచ్చి 10, 20, 30 అని ఇలా ఇస్తే చాలామంది కరెక్ట్ అనుకుంటారు, కానీ ఇక్కడ సైజ్ మెన్షన్ చేయడం వల్ల ఇది కంపైల్ టైం ఎర్రర్ ఇస్తుంది. అట్లా కాకుండా న్యూ ఇంట్ 10, 20, 30 అని ఇస్తే ఏమవుతుంది, అది ఇట్స్ ఏ వ్యాలిడ్ వన్. ఓకే, అండ్ సరే, ఇప్పుడు దీనికి కానీ పొరపాటున నేను కానీ ఇంట్ ఎక్స్ అని ఇట్లాగా దీనికి నేమ్ ఇచ్చేసా. ఎక్స్ అంటే నేమేగా, ఇక్కడ నెక్స్ అని నేమ్ ఇచ్చేసా. సో ఇలా నేమ్ ఇస్తే ఇది దేని నుంచి అయితే అనోమనస్ నుంచి, అంటే ఆ నేమ్లెస్ ఎరే నుంచి నేమ్డ్ ఎరే కింద మారిపోతుంది, అంటే జనరల్ ఎరే కింద మారిపోతుంది. సో ఇట్లా రాయడం వల్ల ఏమవుతుందంటే నేమ్ ఇవ్వడం వల్ల అనోమనస్ అరే మోర్ దెన్ ఇట్ ఈస్ నో లాంగర్ ఫర్ అనోమనస్. అది అంటే అన్నోన్ అరే కింద ఉండదు, ఇంకా నేమ్లెస్ అరే కింద ఉండదు, నేమ్డ్ అరే కింద, నార్మల్ అరే కింద మారిపోతుంది. అంటే ఇన్స్టెన్స్ యూజ్ కాకుండా దాన్ని ఫ్యూచర్లో కూడా నేను యూజ్ చేస్తాను అంటే ఇట్లా కన్వర్ట్ చేసుకుంటాను అనమాట. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చేస్తాను, అసలు ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది, అసలు ఈ నేమ్లెస్ అనేది ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే, సపోజ్ ఒకడు ఏం చేశాడంటే, నేను ఒక గ్రూప్ ఆఫ్ వాల్యూస్ ఇస్తాను, వాటి యొక్క సమ్ చేసే చాలు, ప్రతిసారి డిఫరెంట్ ఇస్తానని. అట్లాంటిది ఏదైనా ఒకటి ఉందంటే జనరల్గా మనం ఏం రాస్తాం అప్పుడు, క్లాస్ టెస్ట్ ఏదైనా నేమ్ ఇవ్వచ్చు కదా, క్లాస్ టెస్ట్ అని ఇచ్చా. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ అరే ఆర్గ్స్. సో ఇది కొంచెం ఇలా పెడదాం. ఇప్పుడు నేను ఏంటంటే పబ్లిక్ స్టాటిక్ ఒక ఇంటిని రిటర్న్ చేసే ఒక సమ్ తీసుకున్నా. ఆ సమ్లో ఇంటి టైపు అరే తీసుకున్నా అంటే ఆర్గ్యుమెంట్ కింద. సో ఇన్ టైప్ ఆర్గ్యుమెంట్స్ వస్తాయన్నమాట. సో ఇక్కడ సమ్ ఫంక్షనాలిటీని ఇక్కడ నేను ఇంప్లిమెంట్ చేస్తున్నా. ఇంటూ టోటల్ ఈక్వల్ టు 0 టోటల్ ఈజ్ ఈక్వల్ టు 0 ఫర్ ఇంట్ ఐ ఎక్స్. అంటే ఒక ఇంటీజర్ని తీసుకొని ఏం చేశానంటే టోటల్ ప్లస్ ఆర్ ఈక్వల్ టు ఐ అంటే అర్థం ఏంటి, ఒక్కొక్క నెంబరు యాడ్ చేస్తున్నా, నాకు రిటర్న్ టోటల్ రావాలి.
ఈ మెథడ్ నుంచి నాకు ఏం రావాలి, రిటర్న్ రావాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నేను డేటా ఇస్తాను అంటున్నాను కదా, నేను ఏ డేటా ఇచ్చాను దానికి అవుట్పుట్ రావాలంటున్నాను కదా. సో SOPLN ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే సమ్ అనే మెథడ్ని కాల్ చేస్తున్నాను. ఇక్కడ సమ్ అనే మెథడ్ని కాల్ చేసి ఇక్కడ దీనికి ఒక నేమ్ అయితే ఇవ్వట్లా, ఈ అరేకి నేమ్ ఇవ్వకుండా ఏం చేస్తున్నానంటే న్యూ చెప్పానుగా, ఫస్ట్ న్యూ కీవర్డ్ రాయాలి, తర్వాత ఏదో డేటా టైప్ ఉందా డేటా టైప్ రాయాలి, తర్వాత స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టాలి. ఇక్కడ ఎక్కడ మనం ఏం చేయకూడదు, సైజ్ని రిప్రజెంట్ చేయకుండా ఇక్కడ వాల్యూస్ని పెట్టాలి. 10, 20, 30, 40 అని ఇట్లా వాల్యూస్ని పెట్టాను. సో ఇట్లా పెట్టిన తర్వాత ఇది 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 సో ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏం ప్రింట్ చేస్తుంది, 100 ప్రింట్ చేస్తుంది. సో 100 ప్రింట్ చేస్తుంది. దాని తర్వాత ఇక్కడ వాల్యూస్ మార్చుకుంటే చాలు. సో ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఇక్కడ న్యూ ఇంట్ స్క్వేర్ బ్రాకెట్స్ 10, 20, 30, 40 ఏదైతే ఉందో ఇది ఏమవుతుంది, నేమ్లెస్ అరే అవుతుంది. ఇట్స్ ఏ నేమ్లెస్ అరే ఆర్ అనానిమస్ అరే అవుతుంది. సో ఇది ఈ ఇన్స్టెన్స్ పర్పస్కి, అంటే ఏదో ఒక ర్యాండమ్ వాల్యూస్ ఇస్తాం, వాల్యూస్ని సమ్ చేయడం అనేది మన కాన్సెప్ట్. సో దానికోసమే దీన్ని ఇట్లా ఇంప్లిమెంట్ చేశా. ఈ అరే అనేది నేను ఫ్యూచర్లో దీన్ని ఎక్కడ స్టోర్ చేసుకొని దీన్ని ఫ్యూచర్లో ఉపయోగించడం అట్లాంటివి ఏమీ చేయలే. యూజర్ ర్యాండమ్గా వాల్యూస్ ఇస్తాడు, ఆ వాల్యూస్ని సమ్ని యాడ్ చేయడమే. సో దీనివల్ల నాకు ఇన్స్టెంట్ పర్పస్ తప్ప దీన్ని ఫ్యూచర్లో నేను ఎక్కడ యూజ్ చేసే అవకాశం లేదు కాబట్టి ఇట్లా దీన్ని అనానిమస్ అరే కింద ఇచ్చేసాను అనమాట. సో అది మెయిన్. ఓకే, ఇప్పుడు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే అనానిమస్ అరే అంటే ఏంటి, నేమ్లెస్ అరే, దానికి ఒక నేమ్ అనేది ఉండదు. నేమ్ ఇచ్చామంటే నో మోర్ ఇట్ ఈస్ లాంగ్ యాజ్ ఏ అనానిమస్. సో మనం దీనికి మెయిన్ యూజ్ చేసి ఇన్స్టెన్స్ పర్పస్కి మాత్రమే యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, ఇదే మెయిన్ పర్పస్ అంతే. దీన్ని ఎట్లా రాస్తామంటే న్యూ ఇంట్ డేటా టైప్ స్క్వేర్ బ్రాకెట్స్ సైజ్ని మెన్షన్ చేయం, ఫ్లవర్ బ్రాకెట్స్లో వాల్యూస్ని ఇనిషియలైజ్ చేస్తాం. ఇది దాని యొక్క సింటాక్స్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే అరే ఎలిమెంట్ అసైన్మెంట్ అంటే ఏంటంటే మనం ఎలిమెంట్స్ ఇస్తాం కదా, మనం ఇక్కడ 10, 20, 30, 40 ఇట్లా ఎలిమెంట్స్ ఇస్తాం కదా. సో ఎలిమెంట్స్ని ఎలా ఇస్తాం, ఏ ఎలిమెంట్స్ని ఇస్తామని. సపోజ్ కేస్ 1లో ఏంటంటే ప్రిమిటివ్ అరే యాజ్ ఏ అరే ఎలిమెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ స్క్వేర్ బ్రాకెట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఇంట్ 10 అన్న, అంటే దీని యొక్క 10 దీని సైజ్ ఏంటి, 10 సైజు. ఈ 10 సైజులో నేను డేటా ఇవ్వాలి. ఇక్కడ ఏం చేశాను, డిక్లేర్ చేశాను, ఇక్కడేమో క్రియేట్ చేశాను. ఇప్పుడు నేను ఇనిషియలైజ్ చేయాలి. డేటాని ఇనిషియలైజ్ చేయాలంటే ఎలాంటి డేటాని ఇవ్వాలి అంటే ఎలాంటి ఎలిమెంట్స్ని నేను అసైన్ చేయాలి. సపోజ్ A0 = 97 అన్న, ఇదొక వ్యాలిడ్ డేటా. A1 అంటే ఇట్లా ఇది క్యారెక్టర్ ఇచ్చా, ఇది కూడా వ్యాలిడే. ఇది కూడా అంటే ఈ క్యారెక్టర్ వాల్యూని నేను ఇంటికి నేను క్యారెక్టర్ వాల్యూని ఇవ్వాలి. సో ఆ క్యారెక్టర్ వాల్యూ ఏం చేస్తుందంటే యూనికోడ్ కింద మార్చుకొని దీన్ని 97 కింద మార్చుకుంటుంది. నెక్స్ట్ A2 97 అంటే 97 తోటి సమానం అన్నమాట. ఇది అంటే ఇదంతా హోమోజీనియస్లోకే వస్తుంది. ఈ డేటా మొత్తం హోమోజీనియస్లోకి వస్తుంది. అంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, బైట్, షార్ట్, క్యార్ అనేవి దేనికి అసైన్ చేయొచ్చు, ఇంటికి అసైన్ చేయొచ్చు. సపోజ్ A2 అనేది B ఇచ్చాను, కానీ B అనేది బైట్ B = 20 అని ఇచ్చా. సో నేను ఏం చేశాను, B అని ఇస్తే బైట్ని ఇవ్వచ్చు, బైట్ వ్యాలిడే. నెక్స్ట్ షార్ట్ S = 30 ఇచ్చాను, A3 = S అని ఇచ్చాను. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ 30 అనేది ఇక్కడికి వస్తుంది, A3 అనేది 30, అది షార్ట్ డేటా అనేది వస్తుంది అన్నమాట. అంటే షార్ట్ని ఏం లేదు, క్యారెక్టర్ అన్న, షార్ట్, బైట్ ఏవైతే ఉన్నాయి ఇవన్నీ లో సైజ్ కదా, అంటే 1 బైట్ 2 బైట్స్ ఇవి కదా, ఇవన్నీ 4 బైట్స్లో పెట్టచ్చు కదా ఇంట్లో. అండ్ అవి కూడా ఎట్లా రిప్రజెంట్ అవుతాయి, అవన్నీ న్యూమరిక్ నెంబర్లోకి అవుతాయి.
అండ్ స్పెషల్గా క్యారెక్టర్లో అయితే ఏంటి, అది యూనికోడ్. యూనికోడ్ ఈజ్ నథింగ్ బట్ అది కూడా నెంబరే కదా. ఐ మీన్ 0 to 65535 ఆ రేంజ్ కదా. సో ఆ నెంబర్లన్నీ దాంట్లో పెట్టుకోవచ్చు అనమాట. కానీ సపోజ్ a⁴ ఈజ్ ఈక్వల్ టు 10l, ఇది షార్ట్ కట్ కదా. సో 10l అని ఇలా ఇచ్చానంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఇది పాసిబుల్ లాస్ ఆఫ్ ప్రెసిషన్. అట్లా కాకుండా నేను ఇక్కడ ఇంటి కాకుండా ఫ్లోట్ అని సంథింగ్ ఇలా ఒక సైజ్ ఇచ్చానంటే ఆ 10 వాల్యూస్ నువ్వు ఫ్లోట్ ఇచ్చావంటే, ఫ్లోట్ ఆర్ డబుల్ ఇచ్చావంటే అంటే ఫ్లోట్ డేటా టైప్ అవుతుంది. అప్పుడు నీకేమవుతుంది, ఇవన్నీ ఎలా అనమాట. అంటే ఏంటి, బైట్ షార్ట్ ఇంట్ క్యార్ లాంగ్ ఫ్లోట్ డబుల్. సో ఇవన్నీ అలౌ చేస్తుంది అన్నమాట. అంటే ఫర్ ఫ్లోట్ టైప్ అరైస్ దట్ అలౌ ద ఎలిమెంట్స్ టైప్స్ ఆర్ బైట్ కానీ, షార్ట్ కానీ, క్యార్ కానీ, ఇంట్ కానీ, లాంగ్ కానీ, ఫ్లోట్ కానీ. ఓకే, అవన్నీ చేయొచ్చు ఫ్లోట్ డేటా టైప్. ఎందుకంటే ఫ్లోట్ డేటా టైప్కి డిఫాల్ట్ డేటా టైప్ ఏంటి, డబుల్ అంటే 8 bytes. సో ఇవన్నిటిని స్టోర్ చేయొచ్చు అనమాట. ఇవన్నీ ఏమవుతుంది, ఇవన్నీ ఒకలాగానే ట్రీట్ చేస్తుంది అనమాట. ఇవన్నిటిని ఇంటర్నల్గా డబుల్ కిందే ట్రీట్ చేస్తుంది, బైట్ కానీ, షార్ట్ కానీ, ఇంటి కానీ ఏమి ఇచ్చినా. సో ఇది అది హోమోజీనియస్ అవుతుంది. నెక్స్ట్ కేస్ 2. సో అది కేస్ 1 ప్రిమిటివ్ డేటా టైప్స్కి. నెక్స్ట్ కేస్ 2 ఏంటంటే, ఇన్ కేస్ ఆఫ్ ఆబ్జెక్ట్ టైప్ అరైస్ యాజ్ అన్ ఎలిమెంట్స్ వీ కెన్ ప్రొవైడ్ ఎయిదర్ డిక్లేర్ టైప్ ఆబ్జెక్ట్స్ ఆర్ చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్స్. అంటే దాని అర్థం ఏంటి, ఇప్పుడు నేనేమన్నాను, ఇన్ కేస్ ఆఫ్ ఆబ్జెక్ట్ టైప్స్ అరైస్కి, అరే అనేది ఏంటి, ఆబ్జెక్ట్ టైప్ అరే అయితే యాజ్ అరే ఎలిమెంట్స్ ఉంటాయిగా, అరే ఎలిమెంట్స్ అనేవి కెన్ ప్రొవైడ్ ఎదర్ డిక్లేర్ టైప్, మనం ఏదైతే డిక్లేర్ చేసామో ఆ డిక్లేర్ టైప్ అవ్వచ్చు, లేదా వాటి యొక్క చైల్డ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ఆ చైల్డ్ ఆబ్జెక్ట్స్ అయి ఉండొచ్చు. ఎగ్జాంపుల్ ఏంటంటే, సపోజ్ ఆబ్జెక్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఆబ్జెక్ట్ అని ఇచ్చా. అంటే ఏంటి, ఇదేగా అన్నిటికన్నా పేరెంట్ ఆబ్జెక్ట్ ఇదే కదా. పేరెంట్ ఆబ్జెక్ట్ ఇచ్చి దీనికి ఒక సైజు ఒక 10 ఇచ్చాను అనుకో. ఇప్పుడు నేను ఎలిమెంట్ అసైన్మెంట్ a0 ఈజ్ ఈక్వల్ టు న్యూ ఇంటీజర్ ఆఫ్ 10 అని అంటే ఇది వ్యాలిడే, ఎందుకంటే ఇది ఆబ్జెక్ట్కి చైల్డ్ అవుతుంది. లేదా a1 ఈజ్ ఈక్వల్ టు న్యూ ఆబ్జెక్ట్ అంటే సేమ్ ఇక్కడ డిక్లేర్ టైప్ ఏదైతే ఉందో అదే కదా ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ ఇచ్చామంటే ఇది కూడా వ్యాలిడ్. a2 ఈజ్ ఈక్వల్ టు, ఇదేమో ఇది ఒకటి తీసుకున్నాం. ఇప్పుడు స్ట్రింగ్ తీసుకుందాం, స్ట్రింగ్ జావా అనేదో తీసుకున్నా. సో ఇది కూడా వ్యాలిడే. సో ఓకే, నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆబ్జెక్ట్ టైప్ అంటే డిక్లేర్డ్ టైప్ ఆర్ దాని కింద ఉన్న క్లాసెస్ ఏంటి, ఇంటీజర్ కానీ లేకపోతే స్ట్రింగ్ కానీ, ఇవన్నీ ఆబ్జెక్ట్ కింద ఉన్న చైల్డ్ క్లాసెస్ అవుతాయి కదా. ఈ చైల్డ్ క్లాసెస్ దాంట్లో కూడా మనం డిక్లేర్ చేయొచ్చు. అంటే ఈ పాయింట్ నుంచి ఇంకోటి కూడా చెప్పొచ్చు, ఎవరైనా హెట్రోజీనియస్ చేయడానికి ఏమన్నా అరేలో హెట్రోజీనియస్ ఎలిమెంట్స్ పెట్టాలి, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ పెట్టాలి. అది ఏమైనా కుదురుతుందా అని అంటే, మనం డేటా టైప్స్ కుదురుతుంది హెట్రోజీనియస్లోకి మార్చగలం అరేస్ అని అంటే మార్చొచ్చు అని చెప్పొచ్చు. అప్పుడు అది కన్ఫ్యూజ్ అవుతాడు. ఎందుకు అవుతుంది, డెఫినేషన్ ప్రకారం హోమోజీనియస్ కదా, నువ్వు హెట్రోజీనియస్ అని ఎలా అంటున్నావు అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఎందుకంటే ఆబ్జెక్ట్ కింద నువ్వు ఏ డేటా టైప్ని పెట్టినా కూడా అది దీని యొక్క చైల్డ్ అవుతుంది. ఈ ఆబ్జెక్ట్ టైప్ డిక్లేర్ చేసాం అనుకో, మనం డేటా టైప్ని డిక్లేర్ చేసి అరేని క్రియేట్ చేస్తే అప్పుడు నువ్వు ఏ డేటా అయినా పెట్టచ్చు. ఇంటీజర్ అంటే నెంబర్ సిస్టమ్ పెట్టచ్చు, ఇక్కడ స్ట్రింగ్ సిస్టమ్ పెట్టచ్చు, ఏదైనా పెట్టచ్చు.
సో ఇది ఒక ఇండైరెక్ట్ వే అనమాట. ఇండైరెక్ట్ వే ఒక ఎరేని నేను నాన్ హోమోజీనియస్ ఆర్ హెట్రోజీనియస్లో మార్చాలని అనుకుంటే ఇది ఒక ఇండైరెక్ట్ వే. ఓకే, ఐ మీన్ ఇది ఒక డీప్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఇన్ జనరల్గా మనకి ఏంటి, ఇది హోమోజీనియస్ అవ్వాలి, నెక్స్ట్ ఫిక్స్డ్ సైజ్ అవ్వాలి. సో ఇలా ఉంటుంది కదా. బట్ ఇట్లా హోమోజీనియస్ కాకుండా హెట్రోజీనియస్ ఎలిమెంట్స్ పెట్టొచ్చు అంటే ఒక డైరెక్ట్ వే, ఒక ఇండైరెక్ట్ వేలో పెట్టచ్చు. అదేంటంటే మనం అరేని కానీ ఆబ్జెక్ట్ కింద డిక్లేర్ చేసామంటే అప్పుడు మనం ఏదైనా పెట్టచ్చు అని చెప్పొచ్చు అనమాట. ఓకే, సో ఈ రకంగా మనం చేయొచ్చు. అలాగా ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. సపోజ్ నెంబర్. సో ఈ నెంబర్ అనేది ఏంటి, ఒక ఇంటర్ఫేస్. సో న్యూ నెంబర్. సో న్యూ నెంబర్, దీన్ని n(0) ఈజ్ ఈక్వల్ టు న్యూ ఇంటీజర్. అంటే ఇది దీంట్లో ఉన్న క్లాసు. సో చైల్డ్ క్లాసు యాక్సెప్టబుల్. సో n(1) ఈక్వల్ టు న్యూ డబుల్ 10.5. సో ఇది కూడా వ్యాలిడ్. అలా కాకుండా న్యూ స్ట్రింగ్ అన్నామంటే ఇదేమవుతుంది, స్ట్రింగ్ జావా అని ఇచ్చాను అనుకో, ఇది ఇన్వాలిడ్ అవుతుంది. అదేంటి, ఆబ్జెక్ట్ దగ్గర ఏమో వ్యాలిడ్, ఇక్కడ ఇన్వాలిడ్ అంటే ఎలా వస్తుందంటే, సపోజ్ ఇది ఆబ్జెక్ట్ అనుకో, ఈ ఆబ్జెక్ట్కి స్ట్రింగ్ చైల్డ్, కానీ ఇక్కడ నెంబర్ కూడా చైల్డ్. కానీ నెంబర్లో మాత్రం ఏముంటాయి, ఇంటీజరు, బైట్, షార్ట్, లాంగ్, ఫ్లోట్, డివ్, ఇవి మాత్రమే చైల్డ్స్. సో నేనేం చేశాను, నెంబర్ ఆబ్జెక్ట్ ఆర్ నెంబర్ దీంతో నేను అరేని డిక్లేర్ చేసినప్పుడు దాని చైల్డ్ ఆబ్జెక్ట్స్ ఆర్ అలౌడ్. సో చైల్డ్ ఆబ్జెక్ట్స్ అలౌడ్ కాబట్టి ఇక్కడ ఇంట్ కానీ బైట్ కానీ షార్ట్, లాంగ్, ఫ్లోట్, డివ్ ఇవి మాత్రం అలౌ. కానీ నేను స్ట్రింగ్ని ఇక్కడ చేస్తే ఏమవుతుంది, ఖచ్చితంగా కంపైల్ టైమ్ ఎర్రర్ వస్తుంది. సో అంటే ఇన్కంపాటబుల్ టైప్స్ అని వస్తాయి. ఏంటి, ఇన్కంపాటబుల్ టైప్స్. ఓకే, ఇన్కంపాటబుల్ టైప్స్. ఓకే, ఇంకో కేసు చూద్దాం. సో కేస్ 3 ఏంటంటే, ఇన్ కేస్ ఆఫ్ ఇంటర్ఫేస్ టైప్ అరేస్, as an array elements we can provide the implemented class objects. అంటే ఏంటి, ఇంటర్ఫేస్ అరే టైప్. ఇంటర్ఫేస్ని ఒకదాన్ని తీసుకుంటా, ఒక ఇంటర్ఫేస్ అరే అనే దాన్ని ఇంటర్ఫేస్ని అరే కింద డిఫైన్ చేశా. సో ఇప్పుడు ఈ ఇంటర్ఫేస్ టైప్ ఉంటే అప్పుడు దీనికి ఏం వాడతాం మనం, ఇంప్లిమెంటెడ్ క్లాస్ ఆబ్జెక్ట్స్ వాడతాం. ఏమంటాం, ఇంప్లిమెంటెడ్ క్లాస్ ఆబ్జెక్ట్స్. సపోజ్ ఒక ఇంటర్ఫేస్ అంటే రన్నబుల్ అనేది ఒక ఇంటర్ఫేస్. ఇందాక నంబర్ అనేది ఆబ్జెక్ట్. ఓకే, ఆబ్జెక్ట్ టైప్. ఇది నంబర్ అనేది ఆబ్జెక్ట్ టైప్. ఇది రన్నబుల్లో అనేది ఒక ఇంటర్ఫేస్. రన్నబుల్ ఆర్ ఈక్వల్ టు న్యూ రన్నబుల్ ఆఫ్ 10 అన్న. సో ఇప్పుడు రన్నబుల్కి ఇంప్లిమెంటెడ్ క్లాస్ ఏంటంటే థ్రెడ్. సో రన్నబుల్కి థ్రెడ్. సో నేను ఏం చేయొచ్చు ఇప్పుడు, రన్నబుల్ అంటే r of 0 is equal to new thread. ఓకే, న్యూ థ్రెడ్ అనేదాన్ని నేను ఇక్కడ వాడచ్చు. సో న్యూ థ్రెడ్. అట్లా కాకుండా నేను కానీ
ఆర్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ జావా అని ఇస్తే దీని ఇంటర్ఫేస్ కాదు, రన్నబుల్కి థ్రెడ్డే కానీ స్ట్రింగ్ కాదు. సో ఇన్కంపాటబుల్ టైప్స్ వస్తుంది, ఇన్కంపాటబుల్ టైప్స్. సో ఇన్కంపాటబుల్ టైప్స్ అనేది ఎర్రర్ అనమాట. ఓకే, అంటే నేను చెప్పేది ఏంటంటే ఒక సింపుల్ దీంట్లో చెప్తాం. సపోజ్ అరే టైప్ ప్రిమిటివ్ అరే అనుకో. ప్రిమిటివ్ అరేస్ అయితే ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఏంటి? ఇంటూ ఇంటూ బైట్ షార్ట్ క్యార్ ఇవి వస్తాయి ప్రిమిటివ్ అరేస్ తీసుకుంటే. నేను అట్లా కాకుండా ఆబ్జెక్ట్ తీసుకుంటే దాని కింద ఆబ్జెక్ట్ డేటా టైప్ కానీ వస్తుంది, లేదా దాని కింద ఉన్న చైల్డ్ క్లాసెస్ ఏదైతే ఉన్నాయో అవి వస్తాయి. నెక్స్ట్ థర్డ్, అదే ఇంటర్ఫేస్ తీసుకుంటే ఇంప్లిమెంటెడ్ క్లాసెస్ వస్తాయి. సో ఈ రకంగా నేను డిఫైన్ చేస్తాను అనమాట. సో ఇదేంటి? అరే టైప్ డిక్లేర్డ్ ఎలిమెంట్ టైప్. సో ఈ రకంగా మనం అనేది మనం ఏదైతే డిక్లేర్ చేసామో ఆ డిక్లేర్ చేసిన విధంగానే మనం ఇక్కడ డిఫైన్ చేయాలి. ఓకే, థ్యాంక్